వార్తలకు స్వాగతం. వివరాలకు వెళ్తే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాడలో ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు నేతలు తరలివచ్చారు. జయకేతనం పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్ఆర్ఐ ప్రశాంతి కొల్లపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. సభా ప్రాంగణంలో 15 LED స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 70 సీసీ కెమెరాలు, 15 డ్రోన్లతో పర్యవేక్షణ చేపట్టారు. 1700 మంది పోలీసులను ఈ సభ బందోబస్తుకు కేటాయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముందుగా తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అనంతరం పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతి పదం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. ఎన్నికల్లో భారీ మెజార్టీతో తనను గెలిపించిన మంగళగిరి వాసులకు జీవితాంతం గుర్తుండిపోయేలా అభివృద్ధి కార్యక్రమాలను రానున్న 100 రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. భూగర్భ డ్రైనేజీ, నడుమూరు ఫ్లైఓవర్ పనులు, పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్పారు. ఎర్రబాలెంలో జైనుల ఆధ్వర్యంలో నిర్మించిన భగవాన్ మహావీర్ గోశాలను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి ఆయన ప్రారంభించారు. హోలీ సందర్భంగా చిన్నారులకు లోకేష్ రంగులు పూశారు. అనంతరం రమేష్ జైన్ ఆధ్వర్యంలో నారా లోకేష్ పెమ్మసాని చంద్రశేఖర్ ను మార్వాడీలు ఘనంగా సన్మానించారు. జైన్ సోదరులు గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలని స్వయంగా చూసేదానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి, దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేకంగా రాత్రి అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా ప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గోశాలలు పెడితే బాగుంటుందనే లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం, మంచి పనులు అభివృద్ధి చేసాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు, నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికని ఆనాడు చెప్పాను. ఈరోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. అంతేకాదు రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా, నెడమర్ గేట్ దగ్గర రైల్ ఓవర్ బ్రిడ్జ్ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ పర్సనల్ గా తీసుకుని ఫాలో అప్ చేసి అది ఇప్పుడు బోర్డు వరకు తీసుకొచ్చి పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. నారా లోకేష్ గారు టైం తీసుకుని ఏదో ఒక రోజు రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తాం, అది వాళ్ళు కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తా ఉన్నాం నా దగ్గర నుంచి. అది ఒకటి. రెండోది ఎయిమ్స్ సెంట్రల్ సంబంధించింది కాబట్టి దాన్ని రివ్యూ చేయమన్నారు. నేను లాస్ట్ వీక్ దాన్ని రివ్యూ చేసి ఇప్పుడు కెపాసిటీ 60% ఉంది,
దాన్ని 100%కి ఏ విధంగా కెపాసిటీ బెడ్స్ చేయటం కానీ, ఆపరేషన్ థియేటర్స్ కానీ, లేకపోతే నర్సింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే స్టాఫ్ క్వార్టర్స్ కానీ, ఇవి అదేవిధంగా బయట నుంచి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు అక్కడ ఉండడానికి ధర్మశాలని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఏ విధంగా చేయాలి, ఇవన్నీ డిస్కస్ చేసి ఎయిమ్స్ ఒకటి టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వారు చెప్పినట్టు రైల్వే బ్రిడ్జ్, ఇదేంటంటే ఇనిషియల్ గా బాబు గారు విజనరీ 6 లేన్లు ఉంటే మన ఫ్యూచర్ లో బాగుంటుంది అనే ఉద్దేశంతో వారు 6 లేన్స్ ప్రపోజ్ చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ దృష్ట్యా రైల్వే వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వలేరు కాబట్టి వాళ్ళు 4 లైన్స్ ఇస్తా అన్నారు. సో ఈ డిపిఆర్లు బ్యాక్ అండ్ ఫోర్త్ మీకు తెలియంది కాదు. ఇక్కడ నుంచి సౌత్ సెంట్రల్ రైల్వే, అక్కడ నుంచి బోర్డుకి వెళ్ళిన తర్వాత మినిస్ట్రీ, 4 దగ్గర అప్రూవ్ అవ్వాలి. ఫైల్ చేంజ్ అయితే మళ్ళీ మొదటి నుంచి ప్రాసెస్ రావాలి, ఎస్టిమేషన్స్ చేంజ్ చేయాలి. కాబట్టి అది కొంచెం లేట్ అయింది, రేపు ఏప్రిల్లో వస్తుంది. ఇవి కాకుండా ఇళ్ల పట్టాలకు ఏదైతే ఇచ్చారో అది ఆ ఫారెస్ట్ ల్యాండ్, రైల్వే ల్యాండ్ క్లియర్ చేయడం అనేది చాలా కష్టమైన పని, అంత ఈజీ కాదు. బట్ అయితే దాని గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా ట్రై చేయగలమో అవన్నీ ఆల్టర్నేట్ ల్యాండ్స్ చూపించడం, ఇంకోటో ఏదో మా తిప్పలు పడి అవన్నీ కూడా చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది అన్నగారు కూడా మర్చిపోయారు. యాక్చువల్లీ పానకాల స్వామి టెంపుల్, పానకాల స్వామి టెంపుల్, గండాల స్వామి గుడి కింద లక్ష్మీ నరసింహస్వామి గుడిది కేంద్ర ప్రభుత్వంతో మేము కోఆర్డినేట్ చేసుకుని ప్రసాద్ స్కీమ్ కింద రోడ్లు ఎట్లా వేయాలనే దానిపైన మేము డీటెయిల్ గా డిస్కస్ చేస్తున్నాం. అంతేకాకుండా మొన్న నేను వారణాసికి వెళ్ళాను. అక్కడ కూడా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో అద్భుతంగా గుడిని ఎట్లా అభివృద్ధి చేశారు, వాక్వేస్ ఎట్లా క్రియేట్ చేశారు అన్ని కూడా నేను చూస్తాం జరిగింది. సో అది స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడ కూడా చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఏం చేయబోతున్నాం అనేది ఇప్పుడు మేము ఇంకా ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నాం. సో ఇప్పుడు చెప్తే మళ్ళీ రేపు మీరు అది చెప్పారు కదా చేయలేదని మీరే అంటారు. సో ప్లానింగ్ స్టేజ్ లో ఉన్నానండి. నాకు ఇంకొక నెల పడుతుంది. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 పడకల హాస్పిటల్ ఉంది. ముందల మేము ఎక్స్పర్ట్స్ పెట్టి మొత్తం డిజైన్ చేసి ఒక ప్లానింగ్ చేసి ఆ డిజైన్స్ అంతా వచ్చిన తర్వాత మేము సంతృప్తి చెందిన తర్వాత మంగళగిరిలో ఉన్న డాక్టర్లందరికీ పెడుతున్నాం, ప్రజల ముందర పెడతాం, డిజైన్లన్నీ ఆ ఏరియాలో చూపిస్తాం. ప్రజల ఆమోదం తెలిపిన తర్వాతనే కార్యక్రమాలు మేము ప్రారంభిస్తాం. అదేవిధంగా గుడికి సంబంధించిన ఇష్యూ కూడా గండాల స్వామి, పానకాల స్వామి, అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి 3 ఇంటిగ్రేట్ చేస్తూ చేయాలి లక్ష్యంతో మేము పెట్టిన. రోడ్ కానివ్వండి, వచ్చి అక్కడ ఉండేదానికి కానివ్వండి, ఎప్పుడైనా వచ్చి కూర్చునేదానికి అద్భుతమైన స్క్వేర్ కానివ్వండి, ఒక ఆడిటోరియం కానివ్వండి, ఇవన్నీ ఇంటిగ్రేటెడ్ గా చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. త్వరలో అది ప్రజల ముందు నేను పెడతాం. ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన ఖరారైంది. రాజధాని పునఃప్రారంభ పనులకు ఏప్రిల్ 15న ఆయన హాజరు కానున్నారు. 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను మోదీ శ్రీకారం చుట్టేలా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. పెద్ద ఎత్తున రాజధాని పనులు ప్రారంభించి 3 నెలల్లో ముగించేలా లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రజాస్వామ్యానికి మార్గదర్శిగా నిలుస్తున్న రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఏపీ ఆర్టీసీ ఎండీ మాజీ డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో 75 సంవత్సరాల రాజ్యాంగం వేవ్ సదస్సు మహిళా భద్రత గురించి విజయవాడలోని ఏపీఎస్ ఆర్టీసీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ఆకాశవాణీయం ప్రత్యేక పుస్తకాన్ని విజయవాడ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎం సోమేశ్వరరావు, ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగాధిపతి శ్రీ సాయి వెంపటితో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు 75 సంవత్సరాల భారత రాజ్యాంగ విశేషాలను తెలిపే ఛాయాచిత్ర ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని అన్నారు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని తెలిపారు. పాత్రికేయులు ఖచ్చితమైన సమాచారం ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ముఖ్యంగా ఏంటంటే సెన్సేషనలైజ్ చేయడం అనేది ఖచ్చితంగా ఎంతవరకు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏమిటి, ఎలా ప్రజెంట్ చేయాలన్న విషయం అయితే మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి 12 గంటలకు నిర్వహించిన స్వామివారి కళ్యాణోత్సవంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మిణి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి ప్రభుత్వం తరపున లోకేష్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య వైభవంగా జరిగిన స్వామివారి కళ్యాణాన్ని కనులారా వీక్షించి స్వామివారి అనుగ్రహం పొందారు.
ఈ సందర్భంగా వేద పండితులు స్వామివార్లకు విశ్వక్షేణ ఆరాధన, పుణ్య వాచకం, రక్షాబంధనం, మధుప్పర నివేదిక, స్వామివారి పాద ప్రక్షాళన, విశేష అర్చన, మహాసంకల్పం, ముత్యపు తలంబ్రాలు, బ్రహ్మముడి, మంగళహారతి తదితర పూజలు నిర్వహించారు. దేవ్య ప్రియంత ఋషిపత్నియ ప్రియంత వేదా ప్రియంత యజ్ఞ ప్రియంత పుణ్యాహమస్తు శివమస్తు ఆయుష్యమస్తు పీఎం సూర్యాగర్ పథకం కింద సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు కేంద్రం ఇచ్చే రాయితీ అదనంగా 20,000 రూపాయల సబ్సిడీ రూపంలో అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రకటించారు. 2 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు 1.20 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుండగా కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయల రాయితీ అందిస్తోంది. అయితే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మరో 20,000 రూపాయలు అదనంగా రాయితీ అందించనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీని ప్రకారం 2 కిలోవాట్ల రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకునే బీసీలకు రాష్ట్రం కూడా ఇచ్చే రాయితీతో కలిపి 80,000 రూపాయల వరకు సబ్సిడీ అందుతుంది. బీసీ వర్గాలకు అండగా ఉండాలని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 60,000 రూపాయలు ఇస్తారు. 75,000 అయితే ఇంకొక పక్కన వాళ్లే పెట్టుకుంటారు. బీసీలకు కూడా 25% అంటే 60,000 ప్లస్ ఒక 20,000 ప్రాజెక్ట్లో సబ్సిడీ ఇవ్వడానికి నేను ముందుకు వస్తున్నా. అంటే 35,000 రూపాయలు వాళ్ళు పెట్టుకుంటారు, నేను 20,000 రూపాయలు ఇస్తాను. 80,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. 2 కిలోవాట్లు పెట్టుకుంటే 80,000 రూపాయలు సబ్సిడీ ఇస్తామని చెప్పి బీసీలు కూడా తెలియజేస్తున్న. డబ్బులు లేవు కానీ మనసుంది. బీసీసీ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఎన్డీఏని గౌరవించారు, బ్యాక్ బోన్గా పనిచేశారు. అందుకే నేను చేయకపోతే మిస్ అయిపోతాననే ఉద్దేశంతోనే 20,000 రూపాయలు అదనంగా సబ్సిడీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ను వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో కలిసి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని విరుద్ధంగా కూటమి పాలన సాగుతున్న నేపథ్యంలో తక్షణం గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. అనంతరం రాజ్ భవన్ బయట పలువురు మాజీ మంత్రులు వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం. రీసెంట్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు నెల్లూరు వెళ్ళి గంగాధర్ నెల్లూరులో ఆయన మాట్లాడిన మాటలు, ఏ పని చేసినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళకే చేయండి, వైసీపీ పార్టీ వాళ్ళకి చేయొద్దు, చేస్తే పాముకి పాలు వేసి పోషించినట్టే. కాబట్టి ఆయన చెప్పిన వర్కర్స్ చెప్పిన నేపథ్యం దయచేసి ఆలోచించమని కోరుతున్నాను. ఎవరైనా బెనిఫిషరీ ఉంటే బెనిఫిషరీకి పార్టీలు ఉండవు, బెనిఫిషరీకి వర్గాలు ఉండవు. బెనిఫిషరీకి ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన పారామీటర్స్ ఏవైతే ఉంటాయో వాటి వరకే చూసి ఆ పారామీటర్స్ కానీ సరిపోతే ఆ రకంగా వారిని లబ్ధిదారుడిగా చేకూర్చడం అనేది భారత రాజ్యాంగం ఇచ్చే హక్కు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దానికి వ్యతిరేకంగా చట్టాన్ని చేతిలో తీసుకుంటూ కాన్స్టిట్యూషన్ వైలేషన్కి పాల్పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారు, వారి తాలూకా. వారితో పాటు బ్యూరోక్రసీ మొత్తం అందరూ కూడా ఈ విధంగా వారి పరిపాలన సాగుతుంది. కాబట్టి మీ ప్రభుత్వంలో మీ ఇంటర్వెన్షన్ అవసరం గవర్నర్ గారు అని చెప్పి వారికి ఈరోజు మేమందరం విన్నవించుకున్నాం. ఎప్పుడు కూడా దేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు ఏ రాష్ట్రంలో కూడా రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడు కూడా ఈ రకమైన పదాలతోని ఈ రకమైన భాషతోని ఎవరు కూడా ప్రయోగం చేస్తూ పరిపాలన చేయలే. మేము ఒకటే అడుగుతున్నాం సూటిగా, అంతరాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతాల ప్రకారం, ఆ పార్టీకి ఉన్న విధానాల ప్రకారం రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి మేలు జరిగే విధంగా పరిపాలన చేయడం అనేది ఆ పార్టీల తాలూకా లక్ష్యం. అధికార పార్టీ అయితే అది చేస్తారు, అదే ప్రతిపక్షాలు అయితే వాటిని చేయడానికి ప్రయత్నంగా ప్రభుత్వంతో అవి చేయించే ఏర్పాటును చేస్తూ వాళ్ళని ఒత్తిడి తీసుకొస్తూ చేస్తుంటాయి. ఏ ఒక్కరికో ఏ ఇద్దరికో ఉన్న
ఇది ప్రత్యక్షంగా ఉన్న వివాదం కాదు, వ్యక్తిగత వివాదాలు కాదు, ఇది ఆస్తి తగాదాలు కాదు, ఇది వ్యక్తిగతమైన తగాదాలు కాదు. ఇవి ఆ ఫండమెంటల్ వాల్యూస్ని పక్కన పెట్టి, ఆ ఫండమెంటల్ ఇష్యూని పక్కన పెట్టి ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది, రాజ్యాంగ భద్రమైన వ్యక్తులు మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరమైన విషయాన్ని మరి గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. సత్తెనపల్లి పట్టణంలోని జనసేన పార్టీ 11 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం పూర్తి చేసుకుని నేడు 12వ ఆవిర్భావ దినోత్సవంలోకి అడుగు పెట్టనున్న శుభ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం ఎదురుగా జెండా ఆవిష్కరణ చేశారు మరియు వడ్డవల్లి పోలేరమ్మ సెంటర్లో జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బొర్రా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం దగ్గర చిత్రాడ గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడ నాయకులు పాల్గొన్నారు. మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు అందరూ కూడా పండగ. ఈ పండగ కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం చిత్తరాడ అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఎన్నో ప్రయాసాలు కోర్చి ఆయన కూటమిని జతకట్టే విధంగా ఎన్నో త్యాగాలు చేసి టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవికి తాజాగా మరో అరుదైన గౌరవం దక్కింది. బ్రిటన్ ప్రభుత్వం ఆయనకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించింది. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు గాను చిరంజీవి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు అందించనున్నట్లు తెలిపింది. మార్చి 19న యూకే పార్లమెంట్లో ఈ అవార్డును చిరుకు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. యూకేకి చెందిన అధికార లేబర్ పార్టీ పార్లమెంట్ మెంబర్ నవేందు మిశ్రా చిరంజీవిని మార్చి 19న సన్మానించనున్నారు. సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్మాన్ సహా ఇతర పార్లమెంట్ సభ్యులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అదే వేదికపై బ్రిడ్జ్ ఇండియా సంస్థ సినిమా ప్రజాసేవ దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి కల్చరల్ లీడర్షిప్ ద్వారా ప్రజాసేవలో ఎక్సలెన్స్ కోసం జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేయనున్నారు. తెలుగుదేశం పార్టీని ఊడిగం చేయడానికి జనసేన పార్టీ ఆవిర్భవించిందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఆరోపించారు. సిద్ధార్థ నగర్లోని క్యాంపు కార్యాలయంలో అంబటి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కమ్మ రెడ్లు పాలించారని, ప్రస్తుతం కాపులు పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారని చెప్పారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని చూసినా ప్రజారాజ్యం చివరి వరకు మనుగడ సాగించలేదని అన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అది ఏమిటి అంటే, తెలుగుదేశం పార్టీకి ఊడిగం చేయటం కోసం మాత్రమే, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం మాత్రమే ఈ పార్టీ ఆవిర్భవించి అనేది నా ఆరోపణ. ఇది నిజమో కాదో ఆలోచించండి. ఎందుకంటే చాలామంది, ముఖ్యంగా కాపులు లేదా తెలుగుదేశం పార్టీ అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పడని వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు అంటే సినిమా అభిమానులు, వారందరూ కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలి అనేది కోరుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చాలని కోరుతూ మండలిలో తీర్మానం కోరితే ఈ ప్రభుత్వం ఒప్పుకోలేదని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. దానిని నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సభ్యులు నిరసన తెలియజేస్తుంటే మార్షల్స్ ను తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకున్నారని, పేద విద్యార్థుల ఉన్నత చదువుకు ఈ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి అన్నారు. ఈరోజు మా కౌన్సిల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలి అని చెప్పి వాయిదా తీర్మానం కోరడమైంది. దాన్ని ప్రభుత్వం ఒప్పుకోలేదు. దానికి నిరసనగా మేమందరము కలిసి, సభ్యులందరూ కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఎంత ఘోరంగా అంటే, మేమున్న సభ్యుల కంటే డబుల్ మార్షల్స్ ని తీసుకొచ్చి మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. దీనికి నిరసనగా మేము వాకౌట్ చేసి బయటకు వచ్చేసాము. నిజం చెప్పాలంటే మీ అందరికీ తెలుసు, ఎన్నికల టైంలో యువతని, నిరుద్యోగుల్ని ఇంటికొక ఉద్యోగం ఇస్తానని 20 లక్షల ఉద్యోగం ఇస్తామని చెప్పారు. అంటే ఈ సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చేస్తామని చెప్పారు. 10 నెలల కావస్తూ ఉంది, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూసాం. అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 5 క్వార్టర్స్ లో పెండింగ్ ఉన్నాయి. అంటే 3,900 కోట్లు ఈ రోజు పెండింగ్ ఉన్నాయి. అలాగే వసతి దీవెన బకాయిలు 1,100 కోట్లు బకాయిలు ఉన్నాయి.
ఈ రోజు తీసుకుంటే కాలేజీల్లో హాల్ టికెట్స్, ఎందుకంటే ఎగ్జామ్స్ టైం కాబట్టి హాల్ టికెట్స్ కోసం పిల్లలు కాలేజ్ దగ్గరికి వెళ్తే ఫీజులు కడితేనా హాల్ టికెట్స్ ఇస్తామంటున్నారు. అందువలన పేరెంట్స్ అప్పులు చేసి ఫీజులు కట్టే పరిస్థితి ఉంది. ప్రభుత్వానికి కనీసం కనికరం లేదు. మీ అందరికీ తెలుసు, ఆ రోజు వైఎస్ఆర్ గారు ఫీజు రియంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టారు. ఎందుకోసం? పేదవాడికే పరిమితమైన, పెద్ద ధనవంతులకే పరిమితమైన ఈ ఉన్నత విద్య అనేది పేదవాడిలో అర్హత ఉన్న ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఉన్నత చదువులు ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెడితే దాన్ని గత 5 ఏళ్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చక్కగా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనందరము చూసాం. 93% విద్యార్థులు అందులో లబ్ధిదారులు అయ్యేట్టుగా 100% ఫీజు రియంబర్స్మెంట్ జగనన్న తన 5 ఏళ్ల పాలనలో చేయడం జరిగింది. అంత చక్కగా పేద విద్యార్థులు ఉన్నత చదువు చదవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎంతగానో కృషి చేస్తే ఈ రోజు పేద విద్యార్థులు ఉన్నత చదువుకు ఈ కూటమి ప్రభుత్వం తూట్లు పొడిచే పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. దీనికి నిరసనగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఈ రాష్ట్రంలో వాళ్ళ చెప్పులతో వాళ్లే కొట్టుకుంటూ ఎందుకు ఈ కూటమికి ఓటేసామా అని బాధపడుతూ ఉండే పరిస్థితి ఈ రోజు ఉంది. 4 లక్షల ఉద్యోగాలు ఎక్కడిచ్చారు? ఒక్కరికైనా ఇచ్చారా? అలాంటప్పుడు నిరుద్యోగ భృతి అయినా 3,000 రూపాయల చొప్పున ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వని పరిస్థితి. మరి 1,35,000 కోట్ల రూపాయల అప్పులు చేశారు. ఆ అప్పులతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ కట్టొచ్చు కదా. అలాంటి ఉద్దేశం ఏది ఈ ప్రభుత్వానికి లేని పరిస్థితి క్లియర్ గా అర్థమవుతూ ఉంది. ఈ ఏడాది వస్తున్న మన బడ్జెట్ ప్రవేశపెట్టిన నెక్స్ట్ ఏడాది కలిపితే 7,000 కోట్ల పైగా ఫీజు రియంబర్స్మెంట్ అవసరం ఉంది. కానీ కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయించారు. ఖచ్చితంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగ భృతి ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకు 10 లక్షల చొప్పున సహాయం చేస్తాము అని చెప్పేసి ఎక్కడైనా ఒక్కరికైనా చేశారా? 10 నెలలైంది. సో ఇన్ని రకాలుగా యువతకి, నిరుద్యోగులకి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నెట్ట నిలువుగా మోసం చేసింది, దగా చేసింది, వంచన చేసింది. గుంటూరు సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న రోగులు ఇబ్బందులు పడుతున్నారు. శుక్రవారం ఆసుపత్రిలోని 2D ఎకో రూమ్ దగ్గరకు వైద్యులు రాకపోవడంతో రూమ్ బయట అధిక సంఖ్యలో రోగులు ఎదురుచూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో జీజీహెచ్ అధికారులు దీనిపై స్పందించారు. త్వరితగతిన వైద్యులు రూమ్ కి వచ్చేలా చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని రోగులు కోరుతున్నారు. వార్తలు సమాప్తం. నమస్కారం.